రవీంద్ర జడేజా కుటుంబంలోని కలహాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తన భార్య రివాబా జడేజా పరువుకు భంగం కలిగించొద్దని తన తండ్రి అనిరుద్ పై జడేజా మండిపడ్డాడు. ఈ వివాదాన్ని ముగించాలని సోషల్ మీడియా వేదికగా జడేజా కోరడం గమనార్హం. అసలేం జరిగిందంటే, జడేజా తండ్రి అనిరుద్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు జడేజాతో ఉన్న బంధం తెగిపోయిందని తెలిపారు. దానికి కారణం తన కోడలు రివాబా జడేజా అని పేర్కొన్నాడు. అసలు జడేజా క్రికెటర్ కాకపోతే బాగుండేదని అన్నాడు. తన మనుమరాల్ని చూడక 5 ఏళ్లు దాటిందని వాపోయారు. ఒకే ఊర్లో ఉంటున్నా మాట్లాడుకోవట్లేదని చెప్పారు. దీనికి జడేజా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తన తండ్రి చెప్పిన మాటలు స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ అని ఖండిస్తూ ఓ నోట్ పోస్ట్ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయాలు అర్ధరహితం, పచ్చి అబద్ధాలు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవి నా భార్య ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు. ఇది సరికాదు. నేను కూడా చాలా విషయాలు చెప్పాలి, కానీ అవి చెప్పకపోవడమే మంచిది అంటూ జడేజా పేర్కొన్నాడు. 2016లో రివాబాను జడేజా పెళ్లి చేసుకున్నాడు. 2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్నగర్ నార్త్ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా రివాబా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. మరోవైపు జడేజా తొలి టెస్టులో గాయపడి ఎన్సీఏలో కోలుకుంటున్నాడు. రెండో టెస్టుకు దూరమైన అతడు మూడో టెస్టుకు అందుబాటులో ఉండేలా సిద్ధమవుతున్నాడు. ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.